పక్కా పథకం ప్రకారమే తమ కుమార్తెను అల్లుడు శ్రీచరణ్ చంపేశాడని టెక్కి రాధా గాయత్రి తల్లిదండ్రులు ఆరోపించారు. తను అల్లుడు కాదని ఓ మృగమంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కి రాధా గాయత్రి మృతిపై ఆమె తల్లిదండ్రులు ఉత్తరాఖండ్లో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో మసూరి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనుమతితో ఘటనా స్థలికి వెళ్లారు. ఆ ప్రదేశానంతటినీ పరిశీలించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హోంస్టే ప్రాంతం రాత్రిళ్లు ఉండేందుకు అనుకూలంగా లేదని చెప్పారు. రాధ విశాఖ నుంచి మసూరికి వెళ్లిన సంగతి కూడా తమకు ఆలస్యంగా తెలియజేసినట్లు ఆమె తల్లిదండ్రులు చెప్పారు. తమ కుమార్తెను పక్కా పథకం ప్రకారమే అల్లుడు చంపేశాడని ఆరోపించారు. శ్రీచరణ్ ను తక్షణమే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. వాడు పక్క ప్లాన్ గానే చేశాడండి. ఎవరికి చెప్పకుండా 11వ తారీఖున ఆల్రెడీ రూమ్ బుక్ చేశాడండి. ఆ విషయం మా అమ్మాయికి కూడా తెలియదు. ఇక్కడికి వస్తున్నట్టుగా ఇక్కడికి వచ్చాక నేను ఎంక్వైరీ చేశానండి. స్టే వాళ్ళని ఎంక్వైరీ చేశాను. ఎవరికి తెలియకుండా మా అమ్మాయికి తల్లిదండ్రులకి ఎవరికి తెలియకుండా వాడి ప్లాన్ అయితే ఇందులో లేదండి. వాళ్ళది మా అమ్మాయికి ఇక్కడ రావాలన్న ఆలోచన లేదండి. వాడే ప్లాన్ గా బుక్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడండి మా అమ్మాయిని. ఇక్కడ వచ్చి చూసాక ఈ ఏరియాకి మానవుడు అన్నవాడు ఎవరు రాడండి. మృగం అండి, అదొక మృగం. ఆ మృగం వచ్చే చంపేసిందండి నా బిడ్డని. మానవుడు ఎవడు రాడండి ఈ ఏరియాకి. అర్ధరాత్రి 11:30 గంటల టైంలో ఈ కొండల్లోకి రావాల్సిన పని ఎందుకు వచ్చిందండి? ఓ మనిషి జన్మ ఎత్తే వాడు ఈ కొండల్లోకి రాడే 11:30 గంటలకి. వాడు మృగం కాబట్టి ఈ కొండల్లోకి వచ్చి మా అమ్మాయిని ప్రీ ప్లాన్ గా ఇచ్చేసాడండి. మీకు ఇంకా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనుమానం ఉందండి? లేదంటే ఇప్పుడు శ్రీచరణ్ మీద ఒకరి మీద మీకు అనుమానం ఉందా? వాళ్ళ తల్లి అందరి మీద ఉంటుందండి. ఎవరు బిడ్డ వాళ్ళకి ప్రేమ అండి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పశువులా పెంచారేమో. వాళ్ళు ఇవాళ కళ్ళకు గంతలు కట్టుకుని పెంచారు కొడుకుని. డెహ్రాడూన్ కలెక్టర్ ఆశిష్ చౌహాన్ ఈ కేసు దర్యాప్తుపై దృష్టి పెట్టారు. ఘటన జరిగిన సమయంలో జరిగిన పరిణామాలపై సమగ్ర దర్యాప్తు చేయనున్నారు. ఆ సమయంలో ఉన్న అధికారులు సిబ్బందిని విచారించే యోచన చేస్తున్నారు. ఉత్తరాఖండ్, ఏపీ ప్రభుత్వాలు తమకు పూర్తి సహకారం అందిస్తాయని గాయత్రి తల్లిదండ్రులు తెలిపారు. మానవుడు ఎవడు రాడండి ఈ ఏరియాకి.